హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రాహిత్ రెసిపీస్. పండగలప్పుడు దేవుడికి నైవేద్యం కాను, లేదంటే ఇంట్లో పాలు పొంగి పెట్టినప్పుడు, అలాగే మనం పుట్టింటి నుంచి వడిబియ్యం కట్టుకొని వచ్చినప్పుడు కానీ చేసే రెసిపీ బెల్లం అన్నం కదండి. ఆ బెల్లం అన్నంని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక చిన్న గ్లాస్తో బియ్యాన్ని తీసుకోండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని 2-3 సార్లు వాటర్తో వాష్ చేయండి. తర్వాత దీనిపైన మూత పెట్టి 1 గంట వరకు బియ్యాన్ని నానబెట్టుకోవాలండి. 1 గంట తర్వాత ఒక గిన్నెలో 1/2 లీటర్ పాలు, అలాగే మనం బియ్యం ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేసి పాలను మరిగించండి. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత మనం గంట సేపు నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులోకి వేసుకోవాలండి. మంటను లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ అన్నం మెత్తగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఈ అన్నం ఉడికేలోపు బెల్లంని చాకుతో తురిమి పెట్టుకుందాం. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్కి డబల్ బెల్లం తురుముని తీసుకోవాలండి. అంటే 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసుల బెల్లం తురుముని తీసుకోవాలి. ఇలా తుడిమి పెట్టుకున్న బెల్లం అంతటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అన్నం చూస్తే అన్నం అనేది వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఎందుకంటే బెల్లం అన్నం అనేది చల్లగా అయ్యే కొద్దీ ఇంకా గట్టిగా అవుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ అన్నంలోకి డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందామండి. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి, నెయ్యి వేడయ్యాక కొన్ని జీడిపప్పు పలుకులు, కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసి, జీడిపప్పు పలుకులు, ఎండు కొబ్బరి ముక్కలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించి తర్వాత అన్నంలోకి యాడ్ చేయండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తురుముకున్న బెల్లాన్ని కూడా వేసి బాగా మిక్స్ చేయండి. మీకు ఇష్టమైతే కొంచెం యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి. అంతే అండి, ఎంతో మధురమైన బెల్లం అన్నం రెడీ. ఇలా స్టవ్ ఆఫ్ చేశాక బెల్లంని యాడ్ చేయడం వల్ల పాలు అనేవి విరగకుండా ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం రాహిత్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.